BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. అధికారంలో ఉన్న, అధికారం పోయినా వైసీపీ నాయకుల దౌర్జన్యాలు, లీలలు మాత్రం నాన్ స్టాప్ గా కొనసాగుతున్నాయి. ఇంతకాలం వైసీపీ నాయకులు తమ తెలివితేటలను లోకల్ గానే చూపిస్తున్నారని అనుకున్నాం. వీళ్ల తెలివితేటలు సరిహద్దులు దాటి, రాష్ట్రాలు దాటి ముంబై వరకు చేరుకున్నాయి. ముంబైకి చెందిన ఆశా జత్వానీ అనే హీరోయిన్ ని, ఆమె తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, ఒక హీరోయిన్ ని వైసీపీలో బాగా పలుకుబడి ఉన్న నాయకులు కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురి చేసి, తప్పుడు కేసులు ఇరికించి జైలు పాలు చేసిన వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. అనగనగా ఆశా జత్వానీ అనే ఒక ముంబై హీరోయిన్ కొన్ని తెలుగు సినిమాలలో నటించింది. పెద్దగా సక్సెస్ ఏమీ కాలేదు. ఆ తర్వాత ముంబైకి వెళ్లిపోయింది. సినిమా హీరోయిన్ వేషాల మీద ఆశలు వదులుకొని టీవీ సీరియళ్లలో పాత్రలు ధరిస్తోంది. ఆమె టాలీవుడ్ సినిమాల్లో నటించినప్పుడు ఏపీకి చెందిన ఒక పెద్ద పోస్టు వెలగబెట్టిన వైసీపీ నాయకుడితో పరిచయం కలిగింది. ఆ పరిచయం చాలా దూరమే వెళ్లిందన్న అభిప్రాయాలున్నాయి. పెద్ద గోకుడు మాస్టర్ గా పేరున్న ఆ వైసీపీ బడా లీడర్, ఆ హీరోయిన్ మధ్య ఏం జరిగిందో ఊహించలేని అమాయకులు ఎవ్వరూ లేరు. కొంతకాలం హైదరాబాద్ లో వేషాల కోసం ప్రయత్నించిన ఆమె ముంబైకి వెళ్లిపోయింది. తనకు తెలుగు రాష్ట్రాలకు ఇక సంబంధం లేదు అని ఆమె భావిస్తున్న తరుణంలో ఏపీకి చెందిన ఆ వైసీపీ నాయకుడు ఆమె జీవితంలోకి మళ్లీ ప్రవేశించాడు. 2024లో రాష్ట్రంలో జగన్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తన అధికార బలంతో, అధికార మదంతో సదరు హీరోయిన్ జీవితంతో ఆడుకున్నాడు. పోలీసుల సహకారంతో ఆ హీరోయిన్ ని చిత్రహింసలకు గురి చేశాడు. జగన్ హయాంలో ఆయన చెప్పినట్టల్లా ఆడి జగన్ అరాచక పాలనకు తన వంతు సహకారం అందించిన ఒక ఐపీఎస్ అధికారి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏ పోస్టులోనూ నియమించకపోవడంతో ఖాళీగా ఉన్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన ఆ గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ సీఐగా వెలగబెట్టిన ఒక అధికారి సహకారంతో సదరు వైసీపీ పెద్ద మనిషి ముంబై హీరోయిన్ ని చిత్రహింసలకు గురి చేసినట్టు తెలుస్తోంది. సదరు వైసీపీ నేత ఆ హీరోయిన్ మీద తప్పుడు కేసు పెట్టాడు. ఐపీఎస్ ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ కార్యాలయంచి టాస్క్ ఫోర్స్ టీం ముంబైకి వెళ్లింది. ఆశా జత్వానీని, ఆమె కుటుంబాన్ని అరెస్టు చేసి 2024 ఫిబ్రవరిలో విజయవాడకు తీసుకొచ్చింది. ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని ఒక ప్రదేశంలో హీరోయిన్ ని, ఆమె కుటుంబాన్ని 2 వారాల పాటు నిర్బంధించింది. అక్కడ ఆమెను పోలీసులు శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేశారు. అక్రమ కేసులో అరెస్టు చేసి సబ్ జైలుకు పంపారు. ఆ వార్త మీడియాకి తెలియకుండా అప్పట్లో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ దారుణం బయటకొచ్చింది. ఇబ్రహీంపట్నంలో ఉండని వ్యక్తి ఎక్కడో కృష్ణా జిల్లా ప్రాంతంలో మౌవా మండలంలో ఉండే వ్యక్తి ఫిర్యాదుతో ఈ హీరోయిన్ ని, ఆమె కుటుంబాన్ని పోలీసులు ముంబైకి వెళ్లి మరీ ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది? ఒకప్పుడు ఆ హీరోయిన్ తో సన్నిహితంగా ఉన్న ఆ వైసీపీ నాయకుడు ఆమెను చిత్రహింసలకు ఎందుకు గురి చేయించాడు? ఎందుకు జైలుకు పంపించాడు? ఇప్పుడు ఇవన్నీ రహస్యాలుగా ఉన్నాయి. ఈ రహస్యాలను ఛేదించే ప్రాసెస్ కూడా జరుగుతోంది. త్వరలో దీనికి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా బయటకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.